ఆత్మీయతకు ప్రతీక అలైబలై అన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నాంపల్లిలో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలైబలై కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులమని చెప్పారు. అందరూ ఒకటేనని చెప్పే చక్కని వేదిక అలైబలై అని కొనియాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలైబలై కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది అలైబలై నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆత్మీయతకు ప్రతీక అలైబలై అన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సంస్కృతి సంప్రదాయాలకు మన దేశం పుట్టినిల్లు అని చెప్పారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్. The vivacity and spirit of this gathering evoke an inspiring sense of unity and joyous togetherness, a testament to the enduring essence of our Indian festivals. Here in Bharat, the symbiotic relationship between festivals and social unity is a cherished truth. It is through these celebrations that we strengthen our bonds, embracing each other in the spirit of collective welfare and spiritual growth. కులం మతం పేరుతో జాతిని విభజిస్తున్నారని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులమని చెప్పారు. కొందరు మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. దత్తాత్రేయ అజాత శత్రువు అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందరికీ మంచి జరగాలని కోరుకునే వ్యక్తి దత్తన్న అని చెప్పారు. అందరినీ ఒక్క వేదికపైకి తెచ్చే అతిపెద్ద పండుగ అలైబలై అని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మన దత్తన్న అజాత శత్రువు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే మన బండారు దత్తాత్రేయ గారు, మాజీ గవర్నర్ గారు అలైబలై కార్యక్రమం నిర్వహించి కొన్ని సంవత్సరాలుగా ఒకరోజు దసరా నిన్న చేసుకుంటే అలైబలైతో 2-3 రోజులు దసరా పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది. తగ్గిన ధరలతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలైబలైకి ప్రత్యేకత ఉందన్నారు. ప్రస్తుత యువతలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేది యువతేనని చెప్పారు. మన తెలంగాణ రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆత్మీయులందరినీ కూడా ఒక వేదిక మీద కలిపి రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ అన్ని వర్గాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం దేశంలో ఎక్కడ కూడా లేదు. మన హైదరాబాద్లోనే ఈ అలైబలై జరుగుతుంది. దత్తాత్రేయ అంటే 10 మందిని కలుపుకుని వెళ్లే మనిషి అని అన్నారు కమ్యూనిస్టు నేతలు. దత్తాత్రేయ బీజేపీ నాయకుడిగా కంటే ప్రజల మనిషిగా తమకు ఎక్కువ తెలుసన్నారు. తెలంగాణ సంస్కృతిలో అలైబలైకి ఓ ప్రాముఖ్యత ఉందన్నారు. మానవత్వం అనేది అన్నిటికంటే మించిన గొప్ప గుణం. మనిషి అనేది కేంద్ర బిందువు. ఆ మనిషి, ఆ మానవత్వం పరిడి వెళ్ళాలంటే ఇలా ఒకరికొకరు అన్ని సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి కలిసి ఉండాలి అనే ఒక సద్భావనతో ఈ కార్యక్రమం వారు ఏర్పాటు చేశారు. రాజకీయాలకు అతీతంగా అలైబలై నిర్వహించడం బాగుందన్నారు సినీ నటుడు నాగార్జున. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే కాన్ఫిడెంట్ మరింత పెరుగుతుందని చెప్పారు. ఇది మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న సంస్కృతి అని చెప్పారు కమెడియన్ బ్రహ్మానందం. ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయత, ఆప్యాయత ప్రస్తుత సమాజానికి తెలుస్తాయన్నారు. మీరు 2005 నుంచి 20 ఏళ్లుగా ఈ అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా ఎవరైనా, ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలైబలై కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది. అలైబలై ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మ అన్నారు బండారు దత్తాత్రేయ. స్వదేశీ భావనతో మనందరం ముందుకెళ్లాలని చెప్పారు. 20 ఏళ్లుగా అలైబలై నిర్వహిస్తున్నామన్నారు బండారు విజయలక్ష్మి. ఈ ఏడాది అలైబలై పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలకు అంకితం ఇస్తున్నామని చెప్పారు. 2005లో ఇది ప్రారంభమైంది.
దాదాపు 21 సంవత్సరాల నుంచి ఈ అలై బలై కొనసాగుతుంది. దాంతోపాటు ఇంకా అనేక మంది మేధావులు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వేదికలో పాల్గొనడం చాలా నాకు సంతోషంగా అనిపించింది. అలై బలై కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది మన తెలంగాణ ఆత్మ సోదరభావం మరియు జీవన విలువల ప్రతీక. ఈసారి మీ అందరికీ తెలుసు, పెహల్గాం అటాక్లో దాడి జరిగిన వాళ్ళ మీద సంఘీభావం తెలుపుతూ మన వీర సైన్యానికి గౌరవిస్తూ అలై బలై వేదిక ఆపరేషన్ సింధూర్ని గౌరవిస్తూ మీ ముందుకు వచ్చింది. మనందరికీ తెలుసు, ఒక్కసారైతే జాలిపడి వదిలేస్తాం, అదే పదే పదే జోలికి వస్తే అమ్మోరు జాతరే. అది చెప్పే సందేశమే అలై బలై. మనం కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి. అలై బలై సందర్భంగా మొత్తం 84 రకాల వంటకాలు ఏర్పాటు చేశారు. అచ్చమైన తెలంగాణ వంటలు బోటీ ఫ్రై, పాయ, తలకాయ కూర, డబుల్ కమీటా, మటన్, చికెన్, జొన్న రొట్టెలతో పాటు బిర్యానీలు ఏర్పాటు చేశారు. గతేడాది కన్నా ఈసారి 24 రకాల వంటకాలు అధికంగా వడ్డించారు.